ప్రైస్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఫోన్ ఓపెన్ చేస్తారు, కాంటాక్ట్స్ చాలా ఉంటాయి, కానీ కాల్ చేయడానికి మాత్రం ఒక్క పేరు కూడా గుర్తుకు రాదు. ఎందుకంటే నీ మాట వింటారో లేదో తెలియదు, నీ బాధ అర్థం చేసుకుంటారో లేదో అనే భయం. అందుకే అన్నీ లోపలే దాచుకుంటావు, బయటికి నవ్వుతావు, కానీ లోపల మాత్రం ఎంతో ఒంటరితనంగా ఫీల్ అవుతావు. అప్పుడు మనసులో మెల్లగా వచ్చే ప్రశ్న ఏంటంటే, నాకంటూ నిజంగా ఎవరో లేరా అని అనిపిస్తుంది. యోహాను సువార్త 14:18 ఇలా రాయబడి ఉంది, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును అని. ఈ మాటలు యేసు సిలువ వేయబడక ముందు తన శిష్యులతో అన్నాడు. శిష్యులు యేసుతో నడిచిన వాళ్ళు, యేసుతో మాట్లాడిన వాళ్ళు, యేసుతో ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు యేసు తమతో ఉండడు అనే ఆలోచన హృదయాల్లో భయాన్ని నింపుతుంది, గందరగోళం, ఒంటరితనం, అనిశ్చిత. అందుకే యేసు ధైర్యం చెప్తున్నాడు, ఎవరు లేనట్టు అనిపించినా నేను మీతోనే ఉన్నాను, మీరు ఒంటరి వాళ్ళు కాదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదు అని అన్నాడు. ఈరోజు మనకు అలాగే అనిపించవచ్చు. ఎంతమంది మధ్యలో ఉన్నా లోపల మాత్రం ఒంటరితనం, ఆందోళన, ఖాళీతనంగా ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి, నీ ఒంటరితనం అంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. దేవుడు నీతోనే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితులు ఆయనకి తెలుసు. అందరూ దూరంగా ఉన్నా యేసు మాత్రం నీకు దగ్గరగా ఉంటాడు. ఎప్పుడూ కాదు, ఈరోజే నీ బాధలోనికి, నీ మౌనంలోనికి, నీ కన్నీళ్ళలోనికి యేసు వస్తున్నాడు. ఇలా ప్రార్థించండి. యేసయ్యా, నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తున్నా, నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను. నా తోడుగా నువ్వే ఉండు, నా బాధను చూడు, నన్ను ఆదరించు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని